తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆ కలవరి శిలువపై తనకు తాను మరణించిన, ఎవరి చేతని చంపబడ్డారా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే అంశాన్ని క్లుప్తంగా నాయన ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న వారందరూ ఆసక్తి విని ఆధ్యాత్మిక మేలు పొందినట్లు మమ్మల్ని అందరినీ దీవించుమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనము క్రీస్తు ప్రభువుల వారు ఆ కలవరి శిలువపై తనకు తాను మరణించిన, లేక ఎవరి చేతని చంపబడ్డారా, ఎందుకు, ఎలా, ఎక్కడ, ఎప్పుడు అనే ఇట్లాంటి ప్రశ్నలన్నిటికీ క్లుప్తంగా నేను ఈ వీడియో చేయాలని ఇష్టపడుతున్నానండి. అంత మాత్రమే కాదు, ఇప్పటివరకు ఎన్నో వీడియోలు క్రీస్తు మరణాన్ని గురించి ఎన్నో విషయాలు మనం విన్నాము కనుక అన్ని విషయాలు క్రోడీకరించి క్లుప్త వివరణిస్తే మంచిగా ఉంటుందని ఆలోచించి ఈ చిన్న వీడియో చేయడానికి ఇష్టపడుతున్నానండి. కనుక క్రీస్తు ప్రభుల వారు, మొట్టమొదటిది క్రీస్తు ప్రభుల వారు తనకు తానే మరణించిన, ఒకటో మాటగా తనకు తాను మరణించిన, ఇక్కడ సిలువ పైన మరణించిన అనే విషయాన్ని ఆలోచిస్తూ, తదుపరి ఆయన తనకు తాను మరణించకపోతే పోనీ ఎవరు చంపారు, రెండవ మాటగా, ఇక మూడవ మాటగా ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు అనే విషయాలు క్లుప్తంగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. క్రీస్తు ప్రభుల వారు ప్రియ దేవుని పిల్లలరా, మనం లేఖనాలు బట్టి గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు మాత్రం తనకు తానుగా చనిపోయినట్టు లేఖనాలు ఎక్కడ చెప్పట్లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన భూలోకానికి వచ్చిందే చనిపోవటానికి సంగతి మాత్రం వాస్తవం. ఏమండి, ఆ చనిపోవటానికి వచ్చింది తనకు తాను చనిపోయేటటువంటి విషయం కాదండి. తనకు తానుగా యేసు ప్రభుల వారు ఈ భూలోకానికి రాలా, తండ్రి చేత పంపించబడ్డాడు. ఏమండి, తండ్రి చేత పంపించబడ్డాడు. పంపించబట్టని కూడా ఆయా సమయాలను బట్టి, వ్యక్తులను బట్టి, కాలాలను బట్టి, కాలము పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు మరి లోకానికి పంపించినట్లుగా, ఆ పంపించే విషయం కూడా స్త్రీ అందు, అంటే కన్యమరి గర్భాన ఈ లోకానికి పంపించినట్లుగా మనకి లేఖనము మనకు కనబడుతుందండి. మరొక మాట అయితే మనం చదువుకుంటూ ప్రయత్నం చేద్దామండి. మనకు తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటో ఒక మాట చదువుకుందామండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నానండి ఈ సమయంలో. గలతీ పత్రిక 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మన దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను అని ఉంది. సో మనం అంతా వివరించుకున్నాం. కానీ అంటే ఎవరు పంపారు అని అంటే తండ్రి అయిన దేవుడు పంపాడు. ఆ తండ్రి పంపాడు కనుక కుమారుడి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను 8:29 అండి, అదే యోహాను సువార్త, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అంటే ఆయన పంపినవాడు ఆయనతో ఉన్నాడు, అంటే ఆయన పని మీదే నేను ఉన్నాను, ఆయన పంపిందే ఆయన బోధనే నేను చేస్తున్నాను అన్నట్టు అనేక వచనాలు యోహాను సువార్తలో మనం చూస్తాం. అంటే పంపించబడ్డాడు ఆయన పని చేయటానికి, ఆయన చిత్త ప్రకారం. ఇక్కడంటే దాని అర్థము ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మాత్రం కాదు. ఓకేనా, ఆయన వచ్చింది కనుక ఆయన స్థానాన్ని పనిచేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకి అధికారాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించింది అధికారం ఏంటంటే అన్నిటిపైన, మరణం పైన ఇచ్చాడు అధికారం, సాతాను పైన ఇచ్చాడు, రోగాల పైన ఇచ్చాడు, ప్రకృతి పైన ఇచ్చాడు, వ్యాధులను
స్వస్థపరచు అన్నీ అంటే సమస్తం సాధ్యపరిచేటటువంటి సామర్థ్యంతో కూడిన శక్తిని తండ్రి అయిన దేవుడు కుమారుడు క్రీస్తు ప్రభుకి అనుగ్రహించినట్టుగా అందును బట్టి సమస్త కార్యములైన బోధన కార్యాలన్నీ కూడా ఆయన మహిమార్థమై ఆయన కుమారుడిగా ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి కార్యాలన్నీ కూడా ఆయన అధికారాన్ని బట్టే చేసేసిన సంగతిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమండి ఇక యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడంటే ఒకవేళ నేను మరణించడానికి అంటే నేను ఆ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, దాన్ని తీసుకుంటానికి కూడా నాకు అధికారం ఉంది అని అంటాడు. ఆ మాట చూద్దాం. ఆ అధికారం ఉన్నది కనుక పెట్టేసి తీసేసుకోవచ్చు. సో ఆయనకు అధికారం ఉంది కదా అనుకొని ఏది పడితే చేసేయకూడదు కదా. అధికారం ఇచ్చాడు అని అంటే అధికారం ఇచ్చిన ఆయన ఉద్దేశం ప్రకారం చేయాలనే కదా అధికారం ఇస్తున్నారు ఎవరైనా, అంతేనండి. కనుక ఈ మాట చదివితే మనకు కొద్దిగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది కనుక 10వ అధ్యాయం 18వ వచనం చదువుతుందండి. యోహాను సువార్త 10:18 అండి. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకు నా అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. నాకు ఏదైనా ఉన్నది అంటే అధికారం, ప్రాణం పెట్టడానికి తీసుకోవటానికి కూడా ఏదైనా ఉన్నదంటే నా స్వశక్తి ద్వారా కాదు, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి అంటే నాకు అనుగ్రహించిన ఆజ్ఞను పొంది ఆ యొక్క అధికారాన్ని నా తండ్రి ద్వారా పొందాను, ఆ ఆజ్ఞను పొందాను అంటున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలారా యెరూషలేముకి వెళ్ళేటప్పుడు మరి మత్తయి సువార్తలు 4 పర్యాయాలు, లోకాలో 2, మార్కులో 2 సార్లు ఇదిగో శిష్యులతో ఏకాంతం మనం యెరూషలేము వెళుతున్నాం కదా, అక్కడ నేను పట్టబడతాను, నన్ను చంపుతారు, నన్ను సిలువేయబడతాను, మరి సమాధి చేయబడతాను, తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని చెప్పాడు తప్ప నేను చచ్చిపోతాను, నేను సమాధి చేయబడతాను, నేను తిరిగి లేస్తాను అని చెప్పినట్టు లేఖనాలు మనకు కానరావు కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు తనకు తాను చనిపోయారా అన్న మాట మీద క్లుప్తంగా మనం ముందుకెళ్తున్నామండి. సో ఈ మాట కూడా మనం చదువుకుందాం. చూడండి, మత్తయి రాసిన సువార్తలు అయితే క్లియర్గా ఉంటుంది, అన్ని సువార్తలు ఉన్నాయి, యోహాను సువార్త తప్ప. సో ఇక్కడ చెప్తున్నది 20వ అధ్యాయము 18 వచ్చి చదువుతున్నానండి. 18 మత్తయి సువార్త 20:18 అండి. ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయన అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయటను అన్ని జనులకు ఆయన అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. అంటే యేసు ప్రభువు వారు తన పనిని తండ్రి అధికారం అన్నీ ఇచ్చి తన బోధ చెప్పిస్తున్నటువంటి ఆ విధానంలో తండ్రి సంకల్పంలో ఉద్దేశం ఏంటి? ఆయన చంపబడాలి, ఆయన చంపేయాలి అని తండ్రి అని దేవుడే నిర్ణయించాడుగా. నిర్ణయాన్ని అమలుపరచు నిమిత్తమై క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా కాలం సంప్రదాయం మనం చూస్తున్నాం. ఆయన బోధలే చెప్పాడు. నేను మరణిస్తానని కూడా యేసు ప్రభువు వారు చెప్తున్నారు. బాగా గమనించాలి. అంటే యేసు ప్రభువు నేను చంపబడతాను అనుకో చెప్తున్నాడు అని అంటే యేసు ప్రభు తనకు తానుగా మరణించినట్లుగా మనకెక్కడ కనబడట్లేదండి. ఏమండి, తనకు తానుగా మరణించినట్లుగా మనకు కనబడట్లేదు. దీన్ని బట్టి ప్రియ దేవుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ తండ్రి పంపించి ఆ తండ్రి చిత్తాన్న వెళుతున్నాడు కానీ తనకు తానుగా మరణించలేదు. మరణించే అవకాశం తనకి చేతిలో ఉన్నా తను వినియోగించుకోలే, లేకపోతే మరణం తప్పించుకునే అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగపరచుకోలే. అంటే తను తాను నీతిగా న్యాయం తీర్చు దేవునికే తను అప్పగించుకొని ఆయన చేత నెరవేర్చాడు. ఆ నెరవేర్పుల భాగంలో తనకు తాను చనిపోలే. అంటే తనకు తాను రానప్పుడు ఈ భూలోకానికి తనకు తాను చనిపోయినట్లయితే అది న్యాయసమ్మతంగా లేదు కదా. అంటే తనకు తాను వచ్చి ఉంటే తనకు తాను చనిపోవచ్చు. తను రానప్పుడు పంపించిన ఆయన చిత్త ప్రకారమే ఆయన చనిపోయేటట్లు చేశాడు ఆయా యేసుని అనే సంగతి ఈ మాటను బట్టి మనకు అర్థమైపోతుంది. ఏమండి, రెండో మాటగా చూస్తే దేవుని పిల్లలరా, రెండో మాటగా చూస్తే అంటే ఇంకో రకంగా ఏంటంటే జనన మరణాలు అనేవి ఎవరు చంపారు? ఒకవేళ యేసుని. రెండో మాట, యేసుని ఎవరు చంపారు? పోనీ యేసుని ఎవరైనా చంపగలిగే ధైర్యం ఎవరికి ఉందంటారా? భూమి మీద పుట్టిన మనిషికి కానీ వ్యక్తులకు కానీ ప్రధాన అధిపతులు ఎవరికైనా, రోమీలకు కానీ మీకు కానీ నాకు కానీ యేసుని చంపగలిగేటటువంటి మరి ఆ స్టెబిలిటీ,
ఆ శక్తి సామర్థ్యత మనకుందా? లేదు కదా. సో ఆయన్నే కాదు, నిన్ను కానీ మీరు నన్ను చంపాలి, నేను మిమ్మల్ని చంపాలన్న మన చేతిలో ఉందా? వాక్యం అంటుంది జనన మరణాలు దైవం చేతిలో ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎందుకు చనిపోవాలో తన చిట్టాలో తన గ్రంథంలో ఏమైతే వ్రాసుకున్నాడో ఆ వ్రాసుకున్న టైం అయినప్పుడు తన చిట్టను ముగించుతాడు. రండి అని పిలుస్తాడు. అప్పుడు ఎవరైనా యాత్ర ఈ లోకయాత్ర ముగించవలసిన వారమే. అందుకు గాను ముగించేటప్పుడు తను తానే ముగించేసేటట్టు కాకుండా తప్పనిసరి కొన్ని సాధనలు వాడుకుంటాడు. అది బస్సా, వాహనము బస్సులా, లారీలా, మోటార్ సైకిలా, లేకపోతే తుఫానా, లేకపోతే మరొకటి ఏదంటే కానీ, లేకపోతే ఒక వ్యక్తిని చంపటమా, కొట్టటమా, చంపటమా, ఇవన్నీ సాధనాలు. కానీ వాళ్ళు కావాలని ప్రాణం తీయదు. ఇప్పుడు బస్సు గుద్దింది, ప్రాణం తీయాలని గుద్దుద్దండి. తన ప్రాణం పోవాలని అనుకోవడదా బస్సు? ఆ డ్రైవర్ కూడా అనుకుంటాడు పోని. ఇలాగా అవి సాధనాలు ఉంటాయి. ఆ కాజును బట్టి ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు, పిలిచేడు అని గ్రహిస్తే సరిపోతుంది. అవి సాధనాలే, వాటికంటూ ఒక ఉద్దేశం ఉండటానికి లేదు. కొన్ని మనుషులతో మన కోపతాపాలు తీర్చేసుకుంటే మాత్రం మనిషి చనిపోడండి. ఆయన ఉండాలా, ఊడిపోవాలా నిర్ణయించేది ఆయన. ఆ నిర్ణయంలో వాడబడే సాధనాలు మనము. ఒక కత్తి అనుకోండి, అది కూరగాయలు కోసుకోవచ్చు, పేకలు కోయచ్చు. అది ఆ వ్యక్తి చేతులకు వెళ్ళితో వాడబడే తీరును బట్టి ఆ కత్తి ఉపయోగపడుతుంది అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఆ వ్యక్తి చనిపోవటానికి పరిస్థితులు బట్టి ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి ఇలా జరగాలి అని ముగించినప్పుడు అలా జరుగుద్దండి అనే సంగతిని మనం గమనించుకుంటూ, ఎవరు చంపారు అనేది అని యేసు ప్రభుని గారు కొద్దిగా మనం ఆలోచిస్తే 2 మాటలుగా, ప్రేమిన వల్లరా, మనము కాదు, రోమీలు కాదు, యూదులు కాదు, భూమి మీద పుట్టిన ఏ ఒక్కరూ కాదు ఆయన చంపింది. ముందే చెప్పుకున్నాం, ఆయన చంపే అధికారం ఎవరికి లేదు. ఎందుకు లేదు అని అంటే మరలా చెప్తున్నా, జనన మరణాలు నీ చేతిలో, నా చేతిలో, ఎవరి చేతిలో లేవు. ఏ అధికారి చేతిలో కూడా లేవు. మనందరికీ తెలిసిన విషయం. ఏ అధికారమైనా అది దేవుడిచ్చిందే. ఆ అధికారి అన్నీ ఇచ్చాడు, కానీ మరణము ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అవునంటే వస్తుంది, కాదంటే కాదు. ఆయన పలికితే అవుతుంది, లేకపోతే పిలిస్తే యాత్ర ముగించాలి అనే సంగతిని మనం గమనించుకున్నట్లయితే, ప్రియ దేవుని పిల్లలరా, పైన అప్పుడు నేను చెప్పినటువంటి యూదులు కానీ, రోమిలు కానీ, మీరు కానీ, నేను కానీ ఎవ్వరు కారకులము కాము. కారకులము కామంటే అది చంపినటువంటి వరము కాము. కనబడటానికి మనమే చంపినాం. కనబడుతుంటే వ్యక్తులే, అక్కడ జరుగుతున్నటువంటి అధికారులే, యూదులే, వాళ్ళు చెప్పటము, రోమిలకి అప్పగించటము, రోమిలు అన్యుల చేత ఆయన చంపబడటం, సిలివేయటము, అన్ని వ్యక్తుల ద్వారా కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఇవన్నీ చేసినంత మాత్రం యేసు చనిపోతాడా అంటే జనన మరణాలు దైవ చేతులు. మనం అందరం ఎవరు అంటే ఆయన సంకల్పంలో భాగముగా సాధనాలు మాత్రమే. మన సాధనాలుగా దేవుడు వాడుకొని తన సంకల్పంలో అనుకున్నటువంటి నిర్ణయాన్ని ఆయన జరిగించుకుంటూ వెళ్ళటానికి కాలానుగుణంగా అవి సాధనాలుగా మనం వాడబడ్డాం. మరొకటిగా చెప్తే, నేనే చంపేసిన దేవుణ్ణి, నా పాపములే చంపేసినాయి, నా ఇవే చంపేసినాయి అన్నట్టుగా మాట్లాడుతున్న సహోదరులారా, నిజమే అనుకుందాం మీ మాట కూడా. ఇప్పుడు మన పాపములే చంపేస్తే చచ్చిపోవాలి కదా, మరి వ్యక్తులు ఎందుకు మధ్యలో? ఇక్కడ వ్యక్తుల ద్వారా చంపబడతాం ఎందుకు అంటే, మన పాపముల నిమిత్తము తండ్రి అయిన దేవుడు విమోచించాలనుకుని తన కుమారుడు క్రీస్తు ప్రభు మన పాపములన్నీ ఆయన మీద మోపి, 2 కొరింథీ పత్రిక 5 చివరి భాగంలో వచ్చినవండి. ఆయన పాపిగా చేసి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద మోపి వీళ్ళందరినీ సాధనాలుగా వాడుకొని కల్వరి శిలువ పైన ఆయన చంపాడు, లేదా వాళ్ళ చేత చంపించాడు అని అంటలో కరెక్ట్ న్యాయం ఉంది. కానీ మీరు నేను చంపలేదు, రోమీలు చంపలేదు, ఎవరి వల్ల కాదు. నువ్వు నేను చంపితే చనిపోయేటువంటి వాడు అంతకంటే కాదు. ఆ పవరు, ఆ స్టెబిలిటీ, ఆ సామర్థ్యత, చంపే సామర్థ్యత మనకి ఇవ్వలే. దేవుడు మనల్ని సాధనంగా వాడుకుంటే నీ ద్వారా ఆ వ్యక్తిని చనిపోయేటట్టు ఆయన చేయాలనే సంగతిని దీన్ని బట్టి అర్థమైతే, యేసు ప్రభు తనకు తాను చనిపోలేదు, తప్పనిసరి తండ్రి అయిన దేవుడే కుమారుడి క్రీస్తుని చంపించాడు అంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సంకల్పంలో భాగం. ఎందుకు అనే మాట మనకు వస్తున్నాం కదా, ఎందుకనేది మనం చదువుకుందాం. ఇప్పుడు ఎందుకు కావాలి కదా, తండ్రిని దేవుడు చంపాడు. ఎందుకు అంటే, ముందు జగత్ ఎందుకు అనే మాటను ఇప్పుడు మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం. తనకు తాను చనిపోలేదని, తండ్రిని దేవుడే చంపించాడు, ఆయన చంపాడు అంటానికి ఓకే అని అనుకున్నాం. ఇక ఎందుకు అనేది కావాలి ఇప్పుడు మనకి. ఎందుకు అనేది వస్తే, ఇలా చంపించాడా
అని అర్థం ఉంది. తండ్రి అయిన దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, జగత్తు పునాది వేయబడే క్రితమే శిలువ రక్తం చేత ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని ఆదామును సృష్టించుకున్నాడు. తన ద్వారా వచ్చిన కల్మషాన్ని కడగటానికి జగత్తుకి ముందే తన కుమారుడైన క్రీస్తు శిలువ రక్తం ద్వారా ఏం చేయాలి, విమోచన కలగాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఇది కుమారుడు ద్వారా సృష్టి కలుగు చేసినటువంటి కలుగు చేసిన సృష్టి అంతా కూడా ఫెయిల్ అయితే ఆయన కలుగు చేసిన సృష్టిలో ఆయన చేతనే మరలా బాగు చేయించడానికి లేకపోతే విమోచించడానికి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభునే ముందే జగత్తుకి ముందే నిర్ణయించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉన్నదండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. దిగువ భాగం నుంచి చదువుతున్నానండి. మరి సంకల్పం అంతా కూడా ఇక్కడే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఒక మాటగా మనం ఆలోచిస్తేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టి ప్రారంభము నుండి ఏమైతే వ్రాయబడ్డాయో ఆది కాండంలో కనబడతాయండి. ఈ సృష్టి ప్రారంభం వ్రాయబడటానికి ఆ దేవుని సంకల్పము జగత్తుకి సృష్టికి ముందే దేవుడు ఏమనుకున్నాడు, ఎలా చేయాలనుకున్నాడో సృష్టికి ముందుగానే నిర్ణయించుకున్న ఒక నిర్ణయం ఇగో ఈ ఎపిసి పత్రికలో మనకు కనపడుతుంది. మొదట ఈ ఎపిసి పత్రిక సంకల్పం 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 అంటూ కనబడుతుందండి. కనుక నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. అంటే సృష్టి ప్రారంభం నుండి ఆదికాండం జరిగిన సంఘటనలు ఉంటే సృష్టికి పూర్వం దేవుడు ఏమనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడో ఈ యొక్క ఎపిసి పత్రిక మనకు వివరిస్తుందండి. కనుక వాక్యం చదువుతున్నానండి. 7వ అధ్యాయము ప్రియ దేవుని పిల్లలారా, 1వ అధ్యాయము 6వ వచనము, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఎప్పుడు నిర్ణయం చేశాడు? ఆ నిర్ణయం ప్రకారమే క్రీస్తు ప్రభువును పంపించాడు. తనకు తాను చనిపోలేదు, ఆయన చంపబడ్డాడు. ఆయన చేతనే, తండ్రి చేతనే మనమందరం సాధనలు కూడా చంపబడ్డాడు అని విన్నాం. సో ఇది ఎప్పుడు ఎందుకు నిర్ణయించినట్టు మనం విమోచింపబడాలని. ఎలా? ఆయన రక్తం చేత. ఏంటంటే ఆయన రక్తం చేత విమోచింపబడాలి అనని. ఏ రక్తం చేత విమోచింపబడాలి అనంటే ప్రియమైన వాళ్ళరా, ఏ రక్తం చేత విమోచింపబడాలి? ఇది జగత్తు ముందు నిర్ణయం అమలు జరగాలి కదా. ఏ రక్తం చేత విమోచింపబడాలి అని అంటే రక్తము అన్నాడు. పోనీ రక్తం ఎక్కడ చిందించాలి? రక్తము ఇప్పుడు కాలుతో అయితే రక్తం రాదా? పోనీ ఇలా పేక్ కోసిస్తే రక్తం రాదా? చనిపోతారు కదా. మరి ఎలా ఎక్కడ ఆయన రక్తం చిందించాలి అని అంటే కొలసీ పత్రికలో దీనికి కరెక్ట్ ఆన్సర్ మరి ఇక్కడ రాయబడి ఉందండి. చదువు చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవి అయినను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న తండ్రి అభిష్టమాయను. అంటే దేవుడు ఇష్టపడ్డాడు. ఏ రక్తం చేత? రక్తం చేత విమోచింపబడాలి ఎఫెసీ పత్రిక చెప్తే, అదే పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే శిలువ రక్తం చేత, శిలువ మీద రక్తం చిందించబడాలి. సో పాపానికి రక్తం చిందించబడాలని ఎబ్రీ పత్రిక కూడా మనం చూస్తాం కదా. అది పవిత్ర రక్తమై ఉండాలి, అది విమోచింపబడుతుంది. ఆ వ్యక్తి విమోచింపబడతాడనే సంగతి మనకు బాగా తెలుసు. అందుకే రక్తం చిందించాలి కనుక ఏమండి, ఆ రక్తం చిందించాలి కనుక ఇందాక చెప్పుకున్నాం కదా, స్త్రీ అందు ఆయన లోకన పుట్టాడు. ఎలా పుట్టాడు? స్త్రీ అందు పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడనే సంగతి తెలుసు. దాన్ని ఇంకా పూర్తి వివరణ మనకి ఎలా కాపాడుతుందంటే రక్తం చిందించాలి కనుక రక్త మాంసంలో పాలువాడయ్యాడని అదే పౌలు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. చదువుదాం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నానండి. కాబట్టి ఆ పిల్ల రక్త మాంసంలో గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను. ఎందుకంటే శిలువపై రక్తం చిందించాలి కదా. ఈ యొక్క నిర్ణయం ఎప్పుడు?
జగత్తు పునాది వేయబడే క్రితమే నిర్ణయం అయిపోయింది. ఆ నిర్ణయంలో భాగం అన్నీ జరుగుతున్నాయే తప్ప మీరు నేను అనుకుంటే ఏది జరగట్లే. ఏమండి, ఇక్కడ చెప్పబడుతుంది ఇంకో మాటకు మనం చూసుకున్నట్టు ప్రియ దేవుని పిల్లల, అందుకే ఆ రక్తం చిందించాలి కనుక కాలము సంపూర్ణమైనప్పుడు, ఇందాక కూడా చదివాను, తన కుమారుడు క్రీస్తు ప్రభుని శరీరాకారం ధరించడానికి మరియమ్మ గారిని వాడుకొని ఆమె గర్భము నుండి భూలోకానికి పంపించి, ఎందుకు అనంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే మానవులు విమోచించడానికి శిలువ రక్తం చిందించాలని జగత్తు పున నిర్ణయం కనుక శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఏం చేసి తెలుసా, కాచి ఏ ఎముక కూడా ఆయన ఇరిగిపోలే. ఆయన ఏం చేశాడంటే, ఇంకో రకం చెప్పాలంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆ రక్తం అంతా కూడా కార్చేసి పాపులందరి కొరకు ఆ శిక్ష ఆయన తండ్రి దేవుడు మన పాపాల మీద మోపాను నలగొట్టడానికి, ఆయన చంపటానికి తండ్రి ఇష్టపడ్డాడు తన కుమారుడిని. ఏమని ఆయన ప్రియమైన వారు అనుకుంటే మనందరం అతి ప్రియులము అనే సంగతిని కూడా కొద్దిగా గమనించాలి. మన కొరకు ఆయన చంపించేసాడు కనుక ఈ విధంగా రక్తబొట్టు ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కలర్ శిలువలు కార్చి తన ప్రాణాన్ని అర్పించి, ఏమండి ఇక రక్తాన్ని ఇక్కడ వదిలేసి, అండ్ ప్రాణంతోనూ అదే శరీరంతో ఎముకలతోనూ అంటే పునరుద్ధాన శరీరంతో ఆయన తిరిగి ఎక్కడికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన ఎందుకు అంటే సర్వ మానవుడి పాప పరిహారార్థమై జగత్తు పునాది వేయబడిన తండ్రి నిర్ణయం ప్రకారము ఆయన ఏం చేశాడు, ఆ కలర్స్ తన ప్రాణాన్ని అర్పించటానికి ఆయన వచ్చాడు. అర్పించేలాగా అర్పింప చేయటానికి సాధనలుగా అందరూ ఉపయోగపడి మొత్తం మీద ఆయన కలర్సీలపై చంపేశారు. ఏమండి చంపింది ఎవరు అంటే ఇందాక చెప్పిన తండ్రి అయిన దేవుడే. ఆయనే చెవిటి పెట్టకపోతే, ఆయనే అంగీకరించకపోతే యేసును చంపేటటువంటి వారు ఎవరు ఉండారండి ఈ లోకంలో మనందరికీ తెలుసు. కనుక ఇంకో మాటకు చూసుకునే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అనేది కూడా మనం చూడాలి. ఎప్పుడు జరిగింది ఇది, ఎప్పుడు జరిగింది ఆ విషయం, ఎప్పుడు జరిగింది, నిర్ణయం ఎప్పుడో అయింది, జగత్తు పునాది నిర్ణయించుకున్నాడు. అది ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి క్రీస్తుని పంపించాడు శరీరం ధరించి. ఏమండి ఆయన పనంతా అన్ని పనులు చేసుకుంటూ ఎప్పుడైతే చివరికి వచ్చాడో, ఏమండి ఎప్పుడైతే చేశాడో అంటే ఎప్పుడు జరిగింది అని మనం అనుకుంటే ప్రేమ దేవుని పిల్లలరా, క్రీస్తు ప్రభుల వారి భూలోకానికి తండ్రి దేవుడు పంపించిన తర్వాత తన పనంతా కూడా నిర్ణయించినప్పుడు సమాప్తమైనది అని చెప్పేంత వరకు ఆయనకు అప్పగించిన పనంతా కూడా చేసి సమాప్తమైనది అని చెప్పాడండి. అప్పుడే ఈ యొక్క ఇది ఏం జరిగింది తెలుసా, నెరవేర్చబడింది. అప్పుడే ఈయన ఏమవుతుంది, ఎప్పుడు అంటే ఆయన పని సంపూర్తి అయినప్పుడు మాత్రమే. ఎప్పుడనే మాటకి అర్థం సరిపోతుంది. ఆ మాట మనం చదువుకుని చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనం చదువుకుంటామండి. ఏమంటున్నాడంటే ఇక్కడ దేని బిడ్డలారా 28, 29, 30 నేను రెండో వచ్చిన చదువుతుందండి. 28, 29 అండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, మీరు తండ్రిని మీరు నాకు అప్పగించిన పని సమస్తము నేను అయిపోయినది అని ఎరిగి, అయిపోయినదని ఎరిగాడు కనుకనే, అయిపోయిందని నేను గ్రహించాడు కనుకనే తండ్రిని దేవుడు కూడా చెవిడిచిపెట్టాడు సంగతి కూడా మర్చిపోకూడదు. అందుకని యేసుప్రభు చనిపోవటానికి కారణమైంది. ఒకవేళ అలాగే చెవిడిచిపెట్టకపోతే యేసుప్రభు చనిపోవటానికి అవకాశం లేదు. ఆయన చనిపోతే ఆయన సంకల్పం దెబ్బతింటుంది. లేదు రెండో మాటగా తీసుకుంటే యేసుప్రభు నేను చనిపోతాను అని అన్నాడు కదా, సమాచారం తిరిగి లేస్తాను కదా, దాని కూడా ఉండకుండా పోతుంది. కనుక ఆయన సంకల్పం దెబ్బతింటుంది. అలా కాకుండా ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే యేసుప్రభుల వారు 28 వచ్చిన 19, 28 యోహాను సువార్త, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు దప్పికొన్నాడట. ఏమండి దప్పికొన్నాడంట. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే సమాప్తం ఎరిగిందని చెప్పి 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడు అది నెరవేర్చబడి, ఎప్పుడు అంటే ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు చనిపోవటానికి అది ఆయన ఇచ్చేసుకున్న తండ్రి అంటే ఆయన పనిని నెరవేర్చినప్పుడు మాత్రమే ముగించేసాడు. కనుక ఆ పని అయిపోయింది కనుక ఆయన తీసాడు. చాలు నువ్వు చేసిన పని సరిపోయింది. ఆయన కూడా అంటున్నాడు సమాప్తమైంది నేను చేశాను అంటున్నాడు. నువ్వు అప్పగించిన చేశాను. ఆ మాట చదువు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాండి. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను, నువ్వు చెప్పిన పని చేశాను, సమాప్తం అయిపోయింది. ఇంకెందుకు ఇక్కడ పని పూర్తయిపోయిన తర్వాత ఎందుకుంటామండి? మన టైం అయిపోయిన తర్వాత ఇక్కడ భూలోకంలో ఇక్కడ కూర్చుంటామా ఏంటి?
పిలిపో టైం అయిందంటే ఆటోమేటిక్ క్యాక్ వచ్చేస్తుంది, వెళ్ళిపోవాల్సిందే. ఎంత టోళ్ళైనా గనులైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. నేను పని పూర్తి చేస్తాను కనుకని ఏం చేస్తాడు తెలిసి చివరికి తన ఆత్మ తండ్రికి అప్పగించినట్లు కూడా మనం చూస్తాము. ఎందుకు అంటే ఎందుకు మనం చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఇంకో మాట ఏంటి, ఎలా జరిగింది ఇది అంటే మనం చెప్పుకున్నాం. తండ్రి కుమారుడైన ఆయన సంకల్పం నెరవేర్చడానికి వచ్చాడు అని. ఎక్కడ ఇది ఈయన సమాప్తమైన జీవితం అంటే ఆ కల్వరి గొల్గోతా కొండపైన 6 గంటలకి యేసు ప్రభువు వారు శిలువ తీర్పు తీర్చబడ్డాడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో. తదుపరి 9 గంటల వరకు ఎక్కడ తీసుకెళ్లారు? గొల్గోతా ఆ కొండ దగ్గరికి శిలువ మోయించుకుంటూ వెళ్ళారు. మార్కు సువార్త 15:25లో 9 గంటలకి శిలువ వేయబడ్డారు అని చెప్పబడుతుంది. ఎక్కడ అంటానికి చిన్న వివరణ అండి. ఆ కల్వరి అంటే కల్వరి భాష ఇదండి. ఆ గొల్గోతా కొండపైనే 3 శిలువ వేయబడ్డారు. వారి మధ్యన ఉన్నటువంటి ఆయన యేసు ప్రభువు వారు. ఆయన ఎక్కడ చనిపోయాడు అంటే కల్వరి ఆ ప్రాణం ఎక్కడ తండ్రికి అప్పగించాడంటే ఆ గొల్గోతా కొండపై. ఆ గొల్గోతలో ఆ కపాల స్థలం అనబడిన ఆ ప్రదేశంలో సిలువపై నుండి తండ్రికి తన పని సమాప్తమైందని సిలువుకి తన ఆత్మను అప్పగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఆ మాట చదివి మనం ముగించుకుందామండి. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 18వ వచనమండి, లేదా 17వ వచనం చదువుతున్నానండి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాష దాని గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యమున యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఏంటి అంటే యేసు తనకు తాను చనిపోయినా కాదు, మనమెవరు కాదు, తండ్రిని దేవుడే మన సాధన కూడా చంపించాడు. అంటే ఎలా అనేది ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే ఆ యొక్క సిలువ రక్తాన్ని ఆ సిలువ పైన రక్తం చిందించి ఆ ప్రకారమే సిలువ వేసేటి రోమియోలు ఆనాటి శిక్ష ఆ టైం ప్రకారమే ఆయన చేసాడు అని. ఇక ఎప్పుడంటే మనం చెప్పాం కదా జాగ్రత్త ముందే నిర్ణయించుకున్నాడని. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక యావత్తు సర్వ ప్రపంచమంతా కూడా సర్వమానవులందరూ కూడా ఆ సిలువ రక్తం ద్వారా పాప విమోచన పొందాలి, విముక్తి పొందాలి, రక్షించబడాలి. వాళ్ళు పాపమైతే చేశారు కానీ దాని నుండి విమోచింపబట్ట ఎవరి వల్ల కూడా కాలేదు. అందుకే ఆయనే పాపానికి విమోచన కలిగించడానికి కూడా క్రీస్తును ఈ లోకం పంపించి ఆ శిలువపై మరణింపచేసి సర్వమానవాళినందరూ కూడా పాప విముక్తులను చేశారండి. కనుక ఇప్పుడు ఆనాడు చిందించినటువంటి శిలువ రక్తము ఈరోజు నీకు నాకు ఎలా వర్తిస్తుంది? నేనే ఇక్కడికి ఏ పాపం చేస్తే నీకు పుట్టలేదు అప్పటికి చేయలేదనేటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు. నిజమే. కానీ ఒక గింజ ఉన్నది అని అనుకోండి, ఆ గింజలో ఎన్ని మొక్కలు ఉండి ఎన్ని లక్షల గింజలతో కూడినటువంటి కాయలు వస్తాయి చెప్పండి, అది భూమిలో పెడితే. కనుక ఈ గింజలో ఎన్నైతే మొక్కలు గింజలన్నీ వస్తాయి అనుకుంటామో వాటన్నిటి కొరకు ఇదిగో ఆదాం ఒక్క చేసినటువంటి ఆ పాపాలు రాబోయే గతము ఇప్పుడు రేపు కూడా ఆ రక్తం చిందించబడింది. ఒకరోజు ఆ గింజగా యేసు రక్తం చిందించబడింది అనుకోండి, ఆ దాంట్లో నుండి పుట్టుకొచ్చే వాళ్ళందరికీ కూడా ఆ రక్తము ఆపాదించబడుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించి, నేను పాపిని, నా కొరకు నువ్వు కలవరిలో చనిపోయావు, నా పాపం కొరకు తండ్రి దేవుడు మిమ్మల్ని చంపారు, నాకు విమోచన కలిగించేశారు, కనుక మీరు చేసిన త్యాగాన్ని బట్టి నేను మనిషిగా జీవాన్ని పొందుకుంటున్నా, నా పాపాలు క్షమించండి అని మనసు మార్చుకొని పాపి నన్ను ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి బాప్తిస్మం పొందినట్లయితే ఆ వ్యక్తి రక్షింపడతాడు. అంటే ఆ రక్తం ఇంకా స్రవిస్తూనే ఉన్నది. అది నీకు నాకు కూడా వర్తిస్తే తప్ప అప్పుడు రక్తం ఇప్పటికి ఎలా వస్తుంది అనకూడదండి అనే సంగతిని మనం గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఆలోచించమని. యేసు తనకు తాను చనిపోలేదు, తండ్రి దేవుడు చంపాడు. ఎందుకంటే మామ రక్షణ మొదలవుతున్నాయి. ఎక్కడంటే కల్వరి శిలువ పైన. ఏమండి మనకి అది ఎలా అంటే జగత్ పునరుద్ధరింపబడుతుంది. మనకు వచ్చిన లబ్ధి ఏంటి అని అంటే ప్రియదేవుని బిడ్డలారా, రక్షణ. ఈ రక్షణ కార్యం జరిగించడానికి క్రీస్తు ప్రభువు వారు ఆ కలవరిపై క్రీస్తుని మరణింపచేస్తారు. దేవి చిత్తమైతే రేపటి కాల సమయంలో యేసు ప్రభుని ఎవరు లేపారు? ఆ చనిపోయిన
ఆ సందర్భంలో 3 దినాలు అనే గందరగోళం ఉంది కదండి. 3 రాత్రులు 3 పగలనే విషయం. ఈ రెండింటి విషయం కొద్దిగా క్లుప్తంగా వివరించక ఇష్టపడతాను. దేవుడు మనల్ని దీవించును గాక. పరమ తండ్రి నీకు వందనాలు. పలకబడిన మాటలు పరమాత్మ ఏంటో బిడ్డలు గమనించుకొని మీ చిత్తాన్ని సాగిపోయే కృప నాకు మాకు అందరికి అనుగ్రహించమని, మీ చిత్తమైన రేపు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.